ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరికని పట్టణంలోని కేసీఆర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. INTUC నాయకుడు గడ్డం కృష్ణ ఇంటికి గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గడ్డం కృష్ణ కొడుకు అనారోగ్యం చెందగా మెరుగైన వైద్యం కోసం ఇంటిల్లిపాది ఇంటికి తాళం వేసి హైదరాబాద్కి వెళ్లారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దొంగలు ఇంట్లో ఉంచిన 12 తులాల 3 నగలను ఎత్తుకెళ్లారు. 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని సిఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలన జరిపి వేలిముద్ర నిపుణులతో వేలిముద్రలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. చేసింది కానీ అది ఓపెన్ చేసి ఆ డబ్బా బయట తీసి అందులో నగలని చెప్తాడు. ఆ డబ్బా తీసుకుంటాను. డబ్బాలు ఉన్నాయా? అది ఎప్పుడు పట్టరు? నిన్న 11 మనం బలవంతంగా పెడితే బలవంతం చేసి మనం బలవంతం పెట్టలేదు. సింపుల్ ఐటీ ఓపెన్ పెట్టినా ఓపెన్ చేసుకొని ఏం డ్యామేజ్ తీసుకున్నారు. అదే వాళ్ళేది ఆలోచిస్తేనే అయిపోయింది. ఇలా జరిగి ఉంటే మీరు కొంచెం జాగ్రత్త పడేది. జాగ్రత్త ఉండటం మా చిన్నోని హెల్త్ బాగాలేదు. ఆయన ఏం ఆలోచన బాబుకి హెల్త్ బాగాలేకపోతే మొన్న శనివారం రోజు పొద్దున హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆయన మేము ఇంటికి వచ్చేసరికి నిన్న 11:10 అయింది. ఆ టైంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఆ డోరు తాళం పగలగొట్టుంది. డోర్ ఓపెన్ చేసి ఉన్నది. అది ఏంటి అని చెప్పి మా ఆవిడ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి కబోర్డ్స్ అవన్నీ ఎత్తుంటే దాంట్లో దాదాపు 12 తులాల బంగారం పోయింది. ఆ తర్వాత మేము 100 నెంబర్కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు. సిఐ గారికి చెప్పారు. పొద్దున వచ్చి అందరూ ఎంక్వైరీ చేసి ఆ CCTV కెమెరా ఫుటేజ్లు వీళ్ళు ఏళ్ళు ముద్రలు అవన్నీ తీసుకొని ఇంతకుముందు వెళ్ళిళ్ళు. ప్రాబ్లం లేదు, మేము చేస్తాంలే అని అన్నారు పోలీసు. ఇప్పటివరకు అయితే హారం ఒకటి 5 తులాలు, నల్ల పూసలు ఒకటి 3.5 తులాలు, మా బాబుది గోల్డ్ చైన్ 1 తులము, మా బాబు ఉంగరం ఒకటి 1/2 తులము, 6 తులాలు పట్టీలు, మా ఆవిడ 2 చెవులు అవి పేరు తెలియదు. ఇవన్నీ కలిసి మొత్తం లెక్కేస్తే 12 తులాలు పోయినాయి. క్యాష్ ఏమన్నా? క్యాష్ ఏమి పోలేదు. క్యాష్